Hi friends, welcome to our channel. Today discussing about the subject name వచ్చేసి సోషల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి భారతదేశం అడవులు అనే టాపిక్ సంబంధించి కంటెంట్తో పాటు ప్రాక్టీస్ బిట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు చూస్తున్న ఈ టెక్స్ట్ బుక్ వచ్చేసి ఏపీ గవర్నమెంట్ 2024లో రిలీజ్ చేసినటువంటి బిట్ బ్యాంక్ అండి. దీనికి సంబంధించి చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి మనం జాగ్రఫీకి సంబంధించి 18 చాప్టర్ అయితే చెప్పుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మనం 17 చాప్టర్స్ అయితే కంప్లీట్గా పోస్ట్ చేస్తున్నాం. ఎవరైనా చూడనట్లయితే తప్పకుండా అయితే చూడండి. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ఎవరైతే అలా చూస్తున్నారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఇప్పుడైతే మనం భారతదేశం అడవులు అనే టాపిక్ సంబంధించి కంటెంట్ అయితే చూద్దాం. కంటెంట్ అండి ఇది. ఈ కంటెంట్ని నేనైతే స్క్రోల్ చేస్తూ ఉంటాను పైకి. మీరు ఆ కంటెంట్ అయితే తప్పకుండా చదవండి. ఇక్కడ చదివిన అంశాలే మనకు ప్రాక్టీస్ బిట్స్లో అయితే ఉంటాయి. ఇక్కడ చదివి మీరు అక్కడ ప్రాక్టీస్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు 7th క్లాస్లో టచ్ అయింది. దానికి సంబంధించి మనకు ఈ టెక్స్ట్ బుక్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చదివి ఆ అంశాలని మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. లేదు నాకు ఈ టాపిక్ పైన ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది, నేను చేయగలను అంటే వీడియోని అయితే మ్యూట్లో పెట్టేసి మీకు ఎంత మటుకు వచ్చో అనేదాన్ని మీరు మీ సెల్ఫ్ టెస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అడవులు అనే టాపిక్ వచ్చేసి మనకు 7th క్లాస్లో ఉందండి. దానికి సంబంధించి బిట్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ప్రాక్టీస్ బిట్స్ అయితే యూజ్ చేసుకోండి. మనకు చాలా బాగా అయితే యూజ్ అవుతాయి. ఇదంతా వచ్చేసి మనకు కంటెంటు. ఇదంతా మంచిగా అయితే చదువుకోండి. మనకి ఇది 9thలో కూడా ఉంది. 7th, 9th రెండిట్లో ఉంది కాబట్టి మనకి ఇది ఇంపార్టెంట్ టాపిక్ అనే చెప్పుకోవచ్చు. అడవులకు సంబంధించి బిట్ అయితే ఉంటుందండి. టెట్లో అయితే చాలాసార్లు అడిగారు. టఫ్నెస్ పెంచాలి అనుకున్నప్పుడైతే 9th లెవెల్లో కూడా ఇస్తారనమాట. తప్పకుండా అయితే చదవండి. కంటెంట్ అంతా చూసిన తర్వాత మనం ప్రాక్టీస్ బిట్స్లోకి అయితే వెళ్దాం. చాలా యూజ్ఫుల్ అవుతుందండి మనకు చదవడం, మోర్ దెన్ టైమ్స్ రివిజన్ చేయడం, ప్రాక్టీస్ బిట్స్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల మనకు కంటెంట్ అయితే బాగా గుర్తుంటుంది. ఎందుకంటే మనం చదివే సబ్జెక్టులు చాలా ఉంటాయి. వాటన్నింటినీ మనం ఒకేసారి చదివి గుర్తుపెట్టుకోవడం జరగని పని. కాబట్టి మనం మోర్ దెన్ టైమ్స్ రివిజన్స్ అండ్ ఎగ్జామ్స్ ఉండాలి. దాంట్లో భాగంగా ఇది గవర్నమెంట్ రిలీజ్ చేసిన బుక్ ఆధారంగా మనకు ప్రాక్టీస్ బిట్స్ అయితే దొరికాయి. వాటిని బేస్ చేసుకొని మీరైతే ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి కంటెంట్. దీని తర్వాత అయితే మనం ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాం. ఈ పేపర్ అయిపోగానే ప్రాక్టీస్ బిట్స్లోకి వెళ్దాం. ఇది వచ్చేసి ప్రాక్టీస్ బిట్స్ అండి. ప్రాక్టీస్ బిట్స్లో ఫస్ట్ది, ఆర్థిక వ్యవస్థ దృష్ట్యా భారతదేశంలో ముఖ్య సహజ వనరు క్రింది వానిలో ఏది? ఆర్థిక వ్యవస్థ దృష్ట్యా భారతదేశంలో ముఖ్యమైన సహజ వనరు వచ్చేసి అడవులు అండి. క్వశ్చన్ నెంబర్ 1కి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 అయితే చూద్దాం. హిమాలయ ప్రాంతంలో ఎత్తైన ప్రదేశంలో ఉండే ఉద్భిజ్జాలు క్రింది వానిలో ఏవి? హిమాలయ ప్రాంతంలో ఎత్తైన ప్రదేశంలో ఉండే ఉద్భిజ్జాలు వచ్చేసి ఆల్పైన్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 2కి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూసినట్టయితే భారతదేశంలో గల అడవుల రకాలు క్రింది వానిలో ఏవి? భారతదేశంలో గల అడవుల రకాలు వచ్చేసి 6 రకాలండి. క్వశ్చన్ నెంబర్ 3కి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 అయితే చూద్దాం. 2020 నుంచి 2021 సంవత్సరం లెక్కల ప్రకారం దేశంలో ఎన్ని హెక్టార్ల అటవీ భూమి ఉంది? చదరపు కిలోమీటర్ల రూపంలో తెలపండి. 2020 to 2021 సంవత్సరం లెక్కల ప్రకారం దేశంలో హెక్టార్ల భూమి వచ్చేసి 7,13,789 చదరపు కిలోమీటర్లు అయితే ఉందండి. క్వశ్చన్ నెంబర్ 4కి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 అయితే చూద్దాం. విస్తీర్ణం పరంగా అత్యధిక అటవీ సంపద గల రాష్ట్రం క్రింది వానిలో ఏది? విస్తీర్ణం పరంగా అత్యధిక అటవీ సంపద గల రాష్ట్రం వచ్చేసి మధ్యప్రదేశ్ అండి.
క్వశ్చన్ నెంబర్ 5కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 6లో విస్తీర్ణం పరంగా అత్యల్ప అటవీ సంపద గల రాష్ట్రం క్రింది వానిలో ఏది? విస్తీర్ణం పరంగా అత్యల్ప అటవీ సంపద గల రాష్ట్రం వచ్చేసి హర్యానా అండి. క్వశ్చన్ నెంబర్ 6కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 అయితే చూద్దాం. మధ్యప్రదేశ్ రాష్ట్రపు అటవీ విస్తీర్ణం ఎన్ని చదరపు కిలోమీటర్లు ఉంది? మధ్యప్రదేశ్ రాష్ట్రపు అటవీ విస్తీర్ణం వచ్చేసి 77,493 అండి. క్వశ్చన్ నెంబర్ 7కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 అయితే చూద్దాం. హర్యానా రాష్ట్రపు అటవీ విస్తీర్ణం చదరపు కిలోమీటర్లలో తెలపండి. హర్యానా రాష్ట్రపు అటవీ విస్తీర్ణం వచ్చేసి 1,603 చదరపు కిలోమీటర్లు అండి. క్వశ్చన్ నెంబర్ 8కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 అయితే చూద్దాం. ఉద్భిజ్జాలు చాలా దట్టంగా ఉండే అటవీ రకం క్రింది వానిలో ఏది? ఉద్భిజ్జాలు చాలా దట్టంగా ఉండే అటవీ రకం వచ్చేసి ఆర్త సతత హరిత అడవులు అండి. క్వశ్చన్ నెంబర్ 9కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 10లో వాణిజ్య విలువలు చాలా తక్కువ కలిగి ఉన్న అడవులు క్రింది వానిలో ఏవి? వాణిజ్య విలువలు చాలా తక్కువ కలిగి ఉన్న అడవులు వచ్చేసి అర్ధ సతత హరిత అడవులు అండి. క్వశ్చన్ నెంబర్ 10కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 చూసినట్టయితే పీఠభూమి ఉపరితలాల్లో ఏ రకపు అడవులు ఉంటాయి? పీఠభూమి యొక్క ఉపరితలంపై ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చు అడవులు అయితే ఉంటాయండి. క్వశ్చన్ నెంబర్ 11కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 అయితే చూద్దాం. ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చు అడవుల వర్షపాతం క్రింది వానిలో ఏది? ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చు అడవుల వర్షపాతం వచ్చేసి 110 సెంటీమీటర్ల నుంచి 120 సెంటీమీటర్ల వరకు అయితే ఉందండి. క్వశ్చన్ నెంబర్ 12కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ వచ్చేసి 2, 3 ఆప్షన్స్ తారుమారయ్యాయి, గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 13లో శివాలిక్ కొండ ప్రాంత పడవలు క్రింది వానిలో ఏవి? శివాలిక్ కొండ ప్రాంత పడవలు వచ్చేసి ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చు అడవులండి. క్వశ్చన్ నెంబర్ 13కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 అయితే చూద్దాం. ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చు అడవులలో వృక్షాలు ఎన్ని మీటర్ల ఎత్తు పెరుగుతాయి? ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చు అడవులలో వృక్షాలు వచ్చేసి 25 మీటర్స్ నుంచి 60 మీటర్స్ వరకు అయితే పెరుగుతాయి. క్వశ్చన్ నెంబర్ 14కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 అయితే చూద్దాం. గుగ్గిలం అధికంగా లభించు అటవీ ప్రాంతం క్రింది వానిలో ఏది? గుగ్గిలం అధికంగా లభించు అటవీ ప్రాంతం వచ్చేసి శివాలిక్ కొండలండి. క్వశ్చన్ నెంబర్ 15కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. గుగ్గిలం అధికంగా లభించు ప్రాంతం వచ్చేసి మనకు శివాలిక్ కొండలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 16 చూసినట్టయితే బహిరంగ తృణభూములు ఏ అడవులలో కలిసి ఉంటాయి? బహిరంగ తృణభూములు ఉష్ణమండల శుష్క ఆకురాల్చు అడవులలో అయితే కలిసి ఉంటాయండి. క్వశ్చన్ నెంబర్ 16కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 చూసినట్టయితే భారతదేశపు ఆర్థిక రంగంలో అతి ముఖ్యమైన అడవులు క్రింది వానిలో ఏవి? భారతదేశపు ఆర్థిక రంగంలో అతి ముఖ్యమైన అడవులు వచ్చేసి ఉష్ణమండల తేమతో కూడిన అడవులు. క్వశ్చన్ నెంబర్ 17కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 18 చూసినట్టయితే వృక్షాలు బోడిగా కనబడటం ఏ అడవుల ప్రధాన లక్షణం? వృక్షాలు బోడిగా కనబడడం ఉష్ణమండల శుష్క ఆకురాల్చు అడవుల యొక్క ప్రధాన లక్షణం. క్వశ్చన్ నెంబర్ 18కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 19లో ఉష్ణమండల శుష్క ఆకురాల్చు అడవుల వర్షపాతం క్రింది వానిలో ఏది? ఉష్ణమండల శుష్క ఆకురాల్చు అడవుల వర్షపాతం వచ్చేసి 70 సెంటీమీటర్ల నుంచి 100 సెంటీమీటర్ల వరకు అయితే ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 19కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 చూసినట్టయితే గిడసబారిన చెట్ల అడవులు క్రింది వానిలో ఏవి? గిడసబారిన చెట్లు కలిగిన అడవులు వచ్చేసి మనకు ఉష్ణమండల ముళ్ళ జాతి అడవులు అండి. క్వశ్చన్ నెంబర్ 20కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21 చూసినట్టయితే చెట్లు దూరంగా ఉండే అడవులు క్రింది వానిలో ఏవి? చెట్లు దూరంగా ఉండే అడవులు వచ్చేసి మనకు ఉష్ణమండల ముళ్ళ జాతి అడవులు అండి. క్వశ్చన్ నెంబర్ 21కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 22లో ఉష్ణమండల ముళ్ళ జాతి అడవుల వర్షపాతం క్రింది వానిలో ఎంత? ఉష్ణమండల ముళ్ళ జాతి అడవుల వర్షపాతం వచ్చేసి 50 సెంటీమీటర్స్ కన్నా తక్కువ. క్వశ్చన్ నెంబర్ 22కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 అయితే చూద్దాం. సముద్రానికి సమీపంగా ఉన్న దక్కన్ పీఠభూమి ప్రాంతపు అడవులు క్రింది వానిలో ఏవి?
సముద్రానికి సమీపంగా ఉన్న దక్కన్ పీఠభూమి ప్రాంతపు అడవులు వచ్చేసి మనకు ఉష్ణమండల ముళ్ళ జాతి అడవులు. క్వశ్చన్ నెంబర్ 23కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 24లో శ్వాసవేర్లు బయట కలిగిన చెట్లు క్రింది వానిలో ఏవి? శ్వాసవేర్లు బయటకు కలిగిన చెట్లు వచ్చేసి మనకు మడ చెట్లు అండి. క్వశ్చన్ నెంబర్ 24కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25 అయితే చూద్దాం. వేర్లు బురద నుంచి పైకి చొచ్చుకొని ఉండు చెట్లు క్రింది వానిలో ఏవి? వేర్లు బురద నుండి పైకి చొచ్చుకొని వచ్చే చెట్లు వచ్చేసి మనకు మడ చెట్లు అండి. క్వశ్చన్ నెంబర్ 25కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26 అయితే చూద్దాం. మడ అడవులలో సుందరి వృక్షాలు ఎక్కువగా పెరుగు ప్రాంతం క్రింది వానిలో ఏది? మడ అడవులలో సుందరి వృక్షాలు ఎక్కువగా పెరుగు ప్రాంతం వచ్చేసి మనకు బెంగాల్ డెల్టా అండి. క్వశ్చన్ నెంబర్ 26కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27 అయితే చూద్దాం. బెంగాలు డెల్టా ప్రాంతంలో మడ అడవులకు గల మరొక పేరు క్రింది వానిలో ఏది? బెంగాల్ డెల్టా ప్రాంతంలో మడ అడవులకు గల మరొక పేరు వచ్చేసి సుందరవనాలు. క్వశ్చన్ నెంబర్ 27కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 28లో పోటుపాట్లకు గురయ్యే ఉప్పునీటి మంచినీటి ప్రాంతాలలోని అడవులు క్రింది వానిలో ఏవి? పోటుపాట్లకు గురయ్యే ఉప్పునీటి మంచినీటి ప్రాంతాల్లో పెరిగే అడవులను మడ అడవులు అని అయితే పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 28కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29 చూసినట్టయితే వెడల్పాటి ఆకులు గల సమశీతల సతత హరిత వృక్షాలు కలిగిన అడవులు క్రింది వానిలో ఏవి? వెడల్పాటి ఆకులు గల సమశీతల సతత హరిత వృక్షాలు కలిగిన అడవులు వచ్చేసి ఆల్పైన్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 29కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30 చూసినట్టయితే హిమాలయాలలో 3500 మీటర్లకు మించిన ఎత్తైన ప్రాంతాలలో ఉండే అడవులు క్రింది వానిలో ఏవి? హిమాలయాలో 3500 మీటర్లకు మించి ఎత్తైన ప్రాంతంలో ఉండే అడవులు వచ్చేసి ఆల్పైన్స్ అడవులు. క్వశ్చన్ నెంబర్ 30కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31 చూసినట్టయితే వైశాల్యం పరంగా అత్యధిక భూభాగంలో అడవులు కలిగిన రాష్ట్రం క్రింది వానిలో ఏది? వైశాల్యం పరంగా అత్యధిక భూభాగంలో అడవులు కలిగిన రాష్ట్రం వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. క్వశ్చన్ నెంబర్ 31కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32 అయితే చూద్దాం. వైశాల్యం పరంగా అత్యల్ప అడవుల శాతం కలిగిన రాష్ట్రం క్రింది వానిలో ఏది? వైశాల్యం పరంగా అత్యల్ప అడవుల శాతం కలిగిన రాష్ట్రం వచ్చేసి మనకు హర్యానా అండి. క్వశ్చన్ నెంబర్ 32కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33 చూసినట్టయితే అరుణాచల్ ప్రదేశ్లోని అటవీ భాగం క్రింది వానిలో ఏది? అరుణాచల్ ప్రదేశ్లోని అటవీ భాగం వచ్చేసి 79.33%. క్వశ్చన్ నెంబర్ 33కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 34లో హర్యానా రాష్ట్రపు అటవీ భూభాగం శాతం రూపంలో తెలపండి. హర్యానా రాష్ట్రపు అటవీ భూభాగం వచ్చేసి 308% అండి. క్వశ్చన్ నెంబర్ 34కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35 అయితే చూద్దాం. భారతదేశపు సగటు అటవీ ప్రాంత శాతం క్రింది వానిలో ఏది? భారతదేశపు సగటు అటవీ ప్రాంత శాతం వచ్చేసి 24.62%. క్వశ్చన్ నెంబర్ 35కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36 చూసినట్లయితే భారతదేశపు సగటు అటవీ ప్రాంత విస్తీర్ణం 24.62 కన్నా ఎక్కువ ఉన్న రాష్ట్రాల సంఖ్య ఎంత? క్వశ్చన్ నెంబర్ 36కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ 16. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37 అయితే చూద్దాం. అటవీ ప్రాంతం ఎక్కువగా గల దీవులు క్రింది వానిలో ఏవి? అటవీ ప్రాంతం ఎక్కువగా గల దీవులు వచ్చేసి అండమాన్ నికోబార్ దీవులు. క్వశ్చన్ నెంబర్ 37కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ వచ్చేసి 3 అని పడింది, అక్కడైతే 4 అని ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 37కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండమాన్ నికోబార్ దీవులు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 38 చూసినట్టయితే జాతీయ అటవీ విధానం ప్రవేశపెట్టబడిన సంవత్సరం క్రింది వానిలో ఏది? జాతీయ అటవీ విధానం ప్రవేశపెట్టబడిన సంవత్సరం వచ్చేసి 1952. క్వశ్చన్ నెంబర్ 38కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39 చూసినట్టయితే జాతీయ అటవీ విధానం ప్రకారం ఆవరణ సమతుల్యాన్ని కాపాడటానికి మైదాన ప్రాంతంలో ఎంత శాతం అడవులు ఉండాలి? మైదాన ప్రాంతంలో అడవుల శాతం వచ్చేసి 20% అయితే ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 39కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ వీడియో వచ్చేసి ఇంతటితో కంప్లీట్ అయిందండి. ఈ వీడియోనే కాదు జాగ్రఫీ మొత్తానికి కూడా ఈ వీడియో అయితే కంప్లీట్ అయితే అయ్యింది. నెక్స్ట్ రాబోయే వీడియో వచ్చేసి మనకు ప్రజలు వలసలు అనే టాపిక్ సంబంధించి అయితే ఉంటుంది. ఇది వచ్చేసి వేరే సబ్జెక్ట్ అనమాట. మనకు ప్రజలు వలసలు అనే టాపిక్ వచ్చేసి మనకు 3rd లెవెల్ నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఇది మనకు చాలా యూజ్ఫుల్గా అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ముఖ్యమైన వీడియోస్తో అయితే మీ ముందుకైతే వస్తాము. ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.
ఆల్రెడీ మన ఛానల్లో మనకు పిఐఈ కంప్లీట్ అయింది. ఇంగ్లీష్ వచ్చేసి మనకు కొన్ని టాపిక్స్ అయితే పోస్ట్ చేస్తున్నాము. ఇది వచ్చేసి జాగ్రఫీ అయితే టోటల్గా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మన ఛానల్లో హిస్టరీకి సంబంధించి ఉంటాయి, పాలిటీ, ఎకనామిక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. చాలా మంచి మంచి టాపిక్స్తో అయితే మేము ముందుకు వస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ అన్నీ కూడా ఫాలో అవ్వాలి. దీని ద్వారా మనకు డిఎస్సికి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఈ సోషల్ వచ్చేసి మనకు జీకే పరంగా కూడా చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఒక డిఎస్సికే కాకుండా ఎనీ కాంపిటేటివ్ ఫీల్డ్కైనా మనకు యూజ్ అవుతుంది అనమాట.